మొదటి సంవత్సరంలో నేను గర్వంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను, ఏ ప్రభుత్వము ఏ సంవత్సరము అమలు చేయని విధంగా మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండవది, సివిల్ సర్వీసెస్ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు జరిగే గ్రూప్ 1 పోస్ట్ 2011 సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిగితే ఈరోజు 2025 సంవత్సరం 14 సంవత్సరాలలో గ్రూప్ 1 నియామకాలు చేపట్టలేదు. ఎప్పుడైతే మనం ఈ పోటీ పరీక్షలు నిర్వహించి 563 నియామకాలు చేపడతామని ప్రతిపక్షానికి ప్రధానంగా నమ్మకం వచ్చిందో లీగల్ లిటిగేషన్స్ మొదలుపెట్టారు. కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకొని నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయాలన్న ఆలోచనతో కుట్ర చేస్తే కూడా ఆ కుట్రలను అన్నిటిని తిప్పికొట్టి న్యాయస్థానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నీ సక్రమమే, సరైనవే, ప్రభుత్వం నియామకాలు చేపట్టవచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వానికి న్యాయస్థానాలు అండగా నిలబడి ఈరోజు గ్రూప్ 1 పరీక్షల్ని కూడా పూర్తి చేసుకొని మార్చి 31 లోపల 563 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపట్టబోతున్నాము. ఇది ఒక గొప్ప విజయము తెలంగాణ రాష్ట్రంలో.